చాన్నాళ్ల తరువాత జనాల్లోకి వచ్చిన కేసీఆర్ రేవంత్ ప్రభుత్వంపై తొలిసారిగా అంశాల వారీగా విరుచుకుపడ్డారు. రైతులు, వృత్తిదారులు, మత్స్యకారులు, విద్యార్థులు, ఉద్యోగులు ఏ ఒక్క వర్గాన్ని మర్చిపోకుండా వారికి జరుగుతోన్న అన్యాయంపై యుద్ధం ప్రకటించారు. హడలెత్తిస్తోన్న హైడ్రా పైన విరుచుకుపడ్డారు కేసీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే తొలి సంతకంతో హైడ్రాను ఎత్తిపడేస్తామన్నారు. టీఎన్జీఓ అంటోళ్ళు సమైక్య రాష్ట్రంలో కూడా వాళ్ళ ఉనికి పొడగొట్టుకోలే. టీఎన్జీఓగానే ఉన్నారు తెలంగాణ ఎన్జిఓలుగా. కాబట్టి వాళ్ళని గౌరవించి గుర్తించి బ్రహ్మాండంగా 72% పీఆర్సీ ఇచ్చినాం. ఇలా 7 రూపాయలను ఇచ్చిండ్రా, 7% అని ఇచ్చిండ్రా. ఏమైంది? ఏం బీమారైంది? ఎంతమందిని మోసం చేస్తారు? ఆఖరికి వస్తే పరిస్థితి ఏంది? ఇలా రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగస్తులకు కూడా వాళ్ళకి రావాల్సిన బకాయి, వాళ్ళు దాచుకున్న డబ్బులు వీళ్ళు ఇచ్చే మెహర్బానీ ఏం లేదు. ఆ డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఆటో రిక్షా కార్మికులు మాట్లాడితే అన్న ఈరోజు పనికి మాలిన ఫ్రీ బస్సు పెట్టినారు, మా పొట్ట కొడుతున్నారు, మేము నాశనం అయిపోయినారు, వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. మొత్తం ప్రాజెక్టులు పండబెట్టినండి. పాలమూరు ఎత్తిపోతల పథకం 90% పూర్తి చేసినాం. కొద్దిపాటి డబ్బుతో అయిపోతుంది. వలసల జిల్లా, కరువు జిల్లా వాళ్ళని నాశనం పట్టినారు. అన్ని అబద్ధాలు. ఒక్కటి కూడా ఒక క్రియాన్వితమైనటువంటి ప్రజలకు పనికొచ్చేటువంటి ఏ రకమైన నిర్మాణాత్మక పని లేకపోగా కూల్చివేతలు, కాల్చివేతలు, పోలీస్ దాడులు, ఎవడన్నా ఎదురుగా మాట్లాడితే పని పట్టకపోవడు. ఇది రాజకీయమా?